నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఇప్పుడు ఒక వింత. అదే సమయంలో వివాదాస్పదమైన ఆఫర్ హాట్ టాపిక్ అయ్యింది. ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ అంట. వినడానికి ఏదో ఆకర్షణీయమైన ఆఫర్ లా కనిపిస్తున్నా దీని వెనుక ఉన్న చిక్కుముడేంటి? ఇది కేవలం మార్కెటింగ్ స్టంటా లేక పెట్రోల్ కొరతను అడ్డుపెట్టుకుని ఆడుతున్న ప్రమాదకరమైన డ్రామానా? ప్రస్తుత దమ్మపేటలో పెట్రోల్ కోసం వాహనదారులు అల్లాడుతున్నారు. బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలో ఒక ప్రైవేట్ టెలికాం సంస్థ పెట్రోల్ పంపిణీ చేయడం వెనుక ఉన్న మతలబేంటి? ఒక మార్కెట్ లో పెట్రోల్ దొరక్క సామాన్యులు ఇబ్బంది పడుతుంటే ఈ ఎయిర్టెల్ సిబ్బందికి ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు పెట్రోల్ ఎక్కడ దాచారు? ఒకవేళ వీళ్ళు ముందే స్టాక్ చేసుకుంటే అది నిబంధనల ప్రకారం ఎంతవరకు కరెక్ట్? ఇది బ్లాక్ మార్కెటింగ్ కిందికి రాదా? రెండోది, పెట్రోల్ వంటి అత్యంత ప్రమాదకరమైన ఇంధనాన్ని ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా బహిరంగంగా పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం కాదా? దీనికి సంబంధిత అధికారుల అనుమతి ఉందా లేక రాజకీయ అండదండలతో ఈ దందా సాగుతుందా? మూడోది, కేవలం 350 రీఛార్జ్ కోసం, డేటా కోసం లీటర్ పెట్రోల్ ఎరగా వేసి ప్రజలను ట్రాప్ చేయడం నైతికమేనా? టెలికాం పోటీలో గెలవడానికి ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇంధనంతో వ్యాపారం చేయడం ఎంతవరకు సమంజసం? స్థానికులు ఈ ఆఫర్ కు ఎగబడుతున్నప్పటికీ మేధావులు మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్రోల్ నాణ్యత ఏంటి? ఇది నిజంగా బంకుల్లో దొరికే పెట్రోలేనా? దీనివల్ల వాహనాలు పాడైతే బాధ్యత ఎవరిది? అధికారులు వెంటనే స్పందించాలి. ఒక ప్రైవేట్ సంస్థ పెట్రోల్ పంపిణీ చేస్తూ ప్రజలను ఆకర్షించడం వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని బయట పెట్టాలి. లీటర్ పెట్రోల్ కోసం మీ వ్యక్తిగత వివరాలను, డేటాను ఫనంగా పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ పెట్రోల్ ఆఫర్ రేపటి రోజున పెద్ద ప్రమాదానికి లేదా భారీ డేటా మోసానికి నాంది కాబోతుందా అనేది ఇప్పుడు దుమ్మపేటలో పెద్ద ప్రశ్నార్థకం. ఈ అంశంపై మరింత విచారణ చేస్తాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.